2025లో ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం, పాటించాల్సిన నియమ నిబంధనలు. ముక్కోటి ఏకాదశి జనవరి 10. పూజా విధానం, పాటించవలసిన నియమాలు. ఈ 2025వ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి 10వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి 10 శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి జరుపుకోవాలని వేద పండితులు చెబుతున్నారు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందో, అష్టైశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయో, వృత్తి విద్యా రంగాలలో మంచి అభివృద్ధి సాధించవచ్చో, ధనపరంగా అదృష్టాన్ని ఎలా పొందవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకత ఉంది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి అంత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ రోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. కాబట్టి మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు సంబంధితమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆర్థికంగా, వృత్తిపరంగా, ధనపరంగా మీకు కలిసి వస్తుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది. అంతటి శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే ఉపవాసం ఎలా ఉండాలి అంటే, ముక్కోటి ఏకాదశి రోజంతా ఆహారం స్వీకరించకుండా మరుసటి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి. అయితే ఇలా ఉండడం ఆధునిక కాలంలో కష్టం. కాబట్టి దీనికి బదులు పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. ఇలా కూడా ఉండలేని వాళ్ళు ఉడకబెట్టని పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని తింటూ ఉపవాసం ఉండవచ్చు. అంటే వండనివి తినకుండా ఉపవాసం ఉండొచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళకి హరినక్తము అనే విధానాన్ని పెట్టారు. హరినక్తము ఉపవాసం ఉండవచ్చు. హరినక్తము అనగా పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం, గోధుమ రవ్వ ఉప్మా లాంటిది తినవచ్చు. అయితే ఈ ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకి, వృద్ధులకి, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు వర్తించదు. వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఉపవాసం బదులు ఓం నమో నారాయణాయ అని మీకు వీలైనన్ని సార్లు జపిస్తే చాలు. ఇలా చేస్తే ఉపవాసం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అంటే, జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని శుచిగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి. ఈ రోజున పూజ చేసేవారు మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజలో పెట్టుకోండి. లేదా శ్రీరామచంద్రమూర్తి లేదా శ్రీకృష్ణ పరమాత్మ, వెంకటేశ్వర స్వామి లేదా
లక్ష్మీ నరసింహస్వామి వీటిల్లో మీ దగ్గర ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటో పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు గులాబీ మరియు పసుపు పూలతో స్వామివారిని పూజిస్తే మీకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న బంగారు నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి. తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. మట్టి ప్రమిదలో కానీ లేదా పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కల పుష్పాలు పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. వాటిని సాల పుష్పాలు అంటారు. విష్ణుమూర్తికి సాల పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ సాల పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి మహా ప్రీతి. అలాగే విష్ణుమూర్తికి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యంగా పెట్టండి. క్షీరాన్నం ఆవు పాలతో చేసిన పొంగలి అయినా నైవేద్యంగా పెట్టవచ్చు. చక్కెర పొంగలి అయినా నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని కూడా నివేదించవచ్చు. చివరిగా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి. ముద్ద కర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. స్వామివారు చాలా సంతోషపడతారు. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడిని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలు అన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరతాయి. అలాగే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వీరందరూ కూడా విష్ణు స్వరూపాలు. విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించండి. ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు. ఆ గరుడ ధ్వజం దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో 2 ఒత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షణలాగా పనిచేస్తుంది. సంవత్సరం మొత్తం కూడా మీకు విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే దేవాలయంలో సహజంగా మనం 3 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణుమూర్తి ఆలయంలో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ చెయ్యాలి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణాలు చెయ్యాలి. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వారు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గడపను పువ్వులతో అలంకరించి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకుల తోరణాలు కట్టి ఇంట్లోనే మేము చెప్పిన విధంగా పూజ చేసుకోవాలి. అలాగే ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొర్రపాటును కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు. అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు. ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసీ తీర్థాన్ని సేవించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. పొర్రపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి.
ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్ర లెగుస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది. అలాగే ముక్కోటి ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈ రోజున ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకి నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.